ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः सीदसादनम् ఓం భద్రం కర్ణేభిः శృణుయామ దేవాः భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాः స్థిరైరంగైస్తుष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इंद्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्ठनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ओम शांति शांति शांतिः। ఏమ్మా చావడానికి నువ్వు చూసుకోవాలి కానీ మా కారే దొరికిందా నీకు? ఏమ్మా ఎందుకు చనిపోవాలనుకున్నావు? ఏం చెప్పమంటారండి, అంతా నా కర్మ. కొన్ని నాకు దూరం అవుతున్నాయి, కొన్ని నేను దూరం చేసుకుంటున్నాను. నేనెంతో ఇష్టపడి నా తల్లిదండ్రులను నా చిన్నతనంలోనే కోల్పోయాను. ఇంతకాలం పెంచిన మా అత్తేమో ఇక పోషించడం చదివించడం తన వల్ల కాదంటూ బయటకు పొమ్మంది. అరే సారీ అండి, మా ఫ్రెండ్స్ తరఫున నేను క్షమాపణ అడుగుతున్నాను. సారీ అండి, ఐఎమ్ వెరీ సారీ. మమ్మల్ని క్షమించమ్మా, తెలియకన్నాం. అవునండి, ఏడోకమ్మా ఏడోకు. అందుకేరా తెలియకుండా మాట్లాడొద్దండి. చూడండి, నేను మీ శ్రేయోభిలాషనే అనుకోండి. మీకు అభ్యంతరం లేకపోతే నాతో పాటు ఉండొచ్చు. నేను ఏకాకినే, నన్ను నమ్మండి ప్లీజ్. సరేనండి. ఏమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? అంకుల్, అమ్మ నా చిన్నప్పుడే చనిపోయింది. నాన్నేమో ఇంకా అమ్మను తెచ్చాడు. ఆ అమ్మ నన్ను బాగా చూసుకోదు, ఎందుకంటే అమ్మకి ఇంకో కూతురుందిగా. నాన్నకు నేనంటే చాలా ఇష్టం. నాన్నేమో డబ్బు సంపాదించడానికి దుబాయ్ వెళ్ళాడు. అమ్మ నన్ను ఇంట్లో నుంచి గెంటేసింది. నాకు చచ్చిపోవాలనుంది అంకుల్. నాతో వస్తావా? నిన్ను బాగా చూసుకుంటాను. అన్నం పెడతారా? రోజు కడుపు నిండా. మనకి ఇష్టమైన చదువు నువ్వు చదివినంత కాలం చదివిస్తాను. నన్ను కొట్టరుగా? అంకుల్ ఇల్లు అన్నదాన సత్రమమ్మా, నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు. ఓకేనా? అయితే వస్తాను అంకుల్. అరే, షిప్ అంటే గుర్తొచ్చింది. మీ అన్నయ్య అమెరికాలో మెరైన్ ఇంజనీర్ కాదు, పేరు సంజీవరావు అనుకుంటా. ఆయన లేకపోతే నువ్వు అడుక్కు తినేవాడివిరా మహానుభావుడు. నిజమేరా, నేనే కాదు మా ఇంటోళ్ళందరూ కూడా అమ్మా అయ్యా అని అడుక్కు తినేవాళ్ళం. మీలాంటి వాళ్ళేమో చల్బేసాలే అంటారు. అట్లాంటి వాళ్ళు చల్లగా ఉండాలరా. అది సరే గాని రే మోహన్, రవి సరోజ ఒకరినొకరు ఇష్టపడుతున్నారని నా డౌట్ రా. అయితే వాడు ఒంటరి జీవితాన్ని బ్రేక్ చేద్దాం, ఎట్నుంచి నరుకొద్దాం, రెండు వైపుల నుంచి నరుకొద్దాం. సరే మరి పదండి. దిత్తై 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 దిత్తై
దిద్దిత్తై. వెళ్ళొస్తానమ్మా. అలాగే టీచర్. తులసి, స్కూల్ టైం అవుతుంది, త్వరగా రెడీ అవ్వమ్మా. అలాగే అంకుల్. ఈ రోజు స్కూల్ యూనిఫామా లేక ఫార్మల్ డ్రెస్సేనా? శనివారం కదా అంకుల్, ఫార్మల్ డ్రెస్సే. సరే, త్వరగా తయారవు, స్కూల్ బస్ వచ్చే టైం అయింది. అలాగే అంకుల్. సరే. సరోజ, సరోజ, ఏంటి అలా ఉన్నావు? ఏం లేదు రవి. చెప్పకపోతే నాకెలా తెలుస్తుంది? నేను ముందే చెప్పాను కదా నీ శ్రేయోభిలాషనని. ఏం లేదు రవి, నా గోల్ వేరే ఉంది. ఐఐపిఎంలో ఎంబీఏ చదవాలనేది నా అంబిషన్. కానీ ఇంట్లో సమస్యల వల్ల ఎంట్రన్స్ ఎగ్జామ్లో ర్యాంక్ సంపాదించలేకపోయాను. సీటు కోసం డబ్బులు ఎంత కట్టాలి? 15 లక్షలు. లాస్ట్ డేట్ ఎప్పుడు? ఎల్లుండు. ఆ డబ్బు నేను కడతాను. అంత డబ్బు? రేపటి వెలుగు అనే ఫైనాన్స్ కంపెనీలో 25 లక్షలు ఎఫ్డి చేశాను. దాన్ని బ్రేక్ చేసి తీసుకొస్తాను. దట్స్ ఇట్. మీకెలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు తెలియడం లేదు. సరే, నేను స్నానం చేసి వస్తాను. అన్నట్టు ఇంకో విషయం. చెప్పు సరోజ. అది నేను హాస్టల్లో ఉండి చదువుకోవాలనుకుంటున్నాను. ఇక్కడేమైనా ప్రాబ్లమా? అచ్చచ్చా, అదేం కాదు. ఇక్కడుంటే చదువు డిస్టర్బెన్స్ అవుతుందని. ఓకే, నీ ఇష్టం. నేను వెళ్ళనా? ఆ? స్నానానికి. హాయ్, మీరా? రండి కూర్చోండి. రవి ఏడమ్మా? ఇప్పుడే స్నానానికి వెళ్ళారు. సరోజ, నీతో ఒక విషయం మాట్లాడదాం వచ్చాం. చెప్పండి అన్నయ్య. అది అది చెప్పండి అన్నయ్య, పర్వాలేదు. రవి మీద నీ అభిప్రాయం? దేవుడున్నాడో లేదో తెలియదు గాని నా దృష్టిలో దేవుడంటే మాత్రం ఆయనే. రవి నువ్వు పెళ్లి చేసుకోవచ్చు కదా? అవును సరోజ, రవికి నీలాంటి భార్య కావాలి. పైగా వాడికి నువ్వంటే ఇష్టం కూడా. వాడు చిన్నప్పటి నుంచి ఒంటరి జీవితాన్నే గడిపాడు. ఈ రోజున వాడి జీవితంలో తోడుగా జీవితాంతం ఉండగలవా? రవి అందగాడు కాడనేగా? చచ్చా, అదేం కాదు. అయినా అందం నీటి మీద బుడగలాంటిది, గుణం నీటిలోని ముత్యం లాంటిది. రవిలాంటి గుణవంతుణ్ణి ఎవరైనా కాదనుకుంటారా? మరి ఇంకేంటి? వాడికి ఉద్యోగం లేదనేగా. ఇప్పటికైనా వాడు ఖాళీగా ఉండకుండా షార్ట్ ఫిల్మ్స్ డైరెక్ట్ చేస్తూ 10 మందికి జీవనోపాధి కల్పిస్తున్నాడు. పెళ్ళైతే ఓ బాధ్యతగా ఫీల్ అయి తప్పకుండా ఉద్యోగం చేస్తాడు. అసలదేం కాదు. అయినా ఆయన మనసులో నేనున్నానా లేదా అనేదే డౌట్. ఎనీహో, ఆయనకిష్టమైతే నాకంతకంటేనా? ఇష్టం కాదు, వాడికి నువ్వంటే ప్రాణం. నాకు జీవితాన్నిస్తున్నారని కాదుగాని ఆయనంటే నాకు ఇష్టమే. శుభం. ఏంట్రా శుభం అంటున్నారు? మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి టిఫిన్ రెడీ చేస్తాను. రారా, కూర్చోనితో మాట్లాడాలి. హ్మ్. ఏంట్రా? హాయ్ అంకుల్, నేను రెడీ. హాయ్ తులసి, ఇలా రా అమ్మా. ఆంటీ టిఫిన్ అరేంజ్ చేస్తోంది. 5 minutes. పర్వాలేదు అంకుల్, స్కూల్కి ఇంకా టైం ఉందిలే. బాగున్నావు అమ్మా? చూచూ. చెప్పరా. సరోజ మీద నీ అభిప్రాయం ఏంట్రా? మంచి యాటిట్యూడ్ ఉన్న అమ్మాయి. సరోజ నిన్ను ఇష్టపడుతుందిరా. ఏంట్రా నువ్వు చెప్పేది? సరోజకి నువ్వంటే చాలా ఇష్టంరా. ఆవిడ నీలో సగభాగం అవ్వాలని కోరుకుంటుంది. ఏంట్రా ఆలోచిస్తున్నావు? అది కాదురా, తనకు లైఫ్ ఇస్తానని చెప్పి తీసుకొచ్చి ఇలా ప్రపోజ్ చేయటం బాగుంటుందా అని. ఇంతకీ నీకు సరోజ అంటే ఇష్టమా కాదా అది చెప్పు. నా ఇన్నర్ ఫీలింగ్ సరిగానే క్యాచ్ చేశారు. తనంటే నాకు ప్రాణం. కానీ తన మనసులో
సరోజకి నువ్వంటే ప్రాణం రా. ఇప్పుడే మాట్లాడాం. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. నోనో ఇప్పుడు కాదు, ముందు తన చదువు పూర్తి కావాలి. అది తన లైఫ్ యాంబిషన్. టిఫిన్ రెడీ. ఒరే రవి, ఇంత ఖర్చు పెడతావు, డైనింగ్ టేబుల్ కొనుక్కోవచ్చు కదరా. డైనింగ్ టేబుల్పై తినడం నాకెందుకో ఇష్టం ఉండదురా. ఎలాగో మనం వేసే దుస్తులతో భారతీయ సంస్కృతిని సగం చంపేస్తున్నాం. అయినా కింద కూర్చొని అరిటాకులో తింటే వచ్చే ఆనందం పేపర్ ప్లేట్స్, స్టీల్ ప్లేట్స్తో డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తింటే రాదురా. అది నిజమేరా. ఒరే రవి, నీకు ఈ అలవాటు మాత్రం మారదురా. తింటూ చదవడం బ్యాడ్ హ్యాబిట్ రా. మనిషి అయి పుట్టిన తర్వాత ఒకటో రెండో బ్యాడ్ హ్యాబిట్స్ ఉండాలిరా. లేకపోతే వాడు మనిషి అవడు, దేవుడవుతాడు. ఏంటని ఎలా అంటారు? రామాయణ మహాభారతాలు చదవలేదా? ఆ దేవుళ్ళకి ఎన్నో బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి. ఏంటి, తింటూ చదవడమా? మై గాడ్, ఏమైందిరా? రేపటి వెలుగు ఫైనాన్స్ కంపెనీ బోర్డు తిప్పేశారా. సరోజికి ఈ విషయం తెలియనీకండి. తెలిస్తే బాధపడుతుంది. తులసి, నువ్వు కూడా. అలాగే అంకుల్. ఎల్లుండిలోగా సరోజ ఫీజు కట్టాలి. సరోజ చదువు కోసం రవి ఉన్న ఒక్కగానొక్క ఆధారమైన తన ఇల్లుని అమ్మేస్తాడు. ఈ విషయం సరోజకు తెలిస్తే తట్టుకోలేదని, ఇల్లు అమ్మిన విషయం సరోజకు చెప్పవద్దని ఫ్రెండ్స్ని బ్రతిమిలాడుతాడు రవి. సరోజ స్టడీస్ పూర్తి చేయడానికి హాస్టల్కి వెళ్ళిపోతుంది. సతీషు, శేఖరు పెళ్లి చేసుకుని తట్టాబుట్టా సర్దుకుని అమెరికా వెళ్ళిపోతారు. మోహన్ కూడా పెళ్లి చేసుకుని అదే ఊర్లో ఓ ఫ్యాన్సీ స్టోర్ పెట్టుకుని సెటిల్ అవుతాడు. ఐఐపిఎంలో ఎంబీఏ పూర్తి చేసుకున్న సరోజ ఓ పెద్ద కంపెనీలో మేనేజింగ్ డైరెక్టర్గా ఉద్యోగం సంపాదిస్తుంది. ఇల్లు అమ్మేసిన రవి తులసిని తీసుకుని ఓ చిన్న గదిలోకి మకాం మారుస్తాడు. ఓ ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తుంటాడు. అయితే దురదృష్టం వెంటాడి ఫ్యాక్టరీలో పనిచేస్తున్న రవికి ప్రమాదవశాత్తు 2 కళ్ళు పోతాయి. దేవుడా, నా చిట్టి తల్లిని నేనెలా పెంచేది? ఎందుకిలా చేశావు దేవుడా? అయ్యో అమ్మా, తల్లి, అమ్మా. ఏడవకండి అంకుల్. మీరు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. అంకుల్, మిమ్మల్ని ఇలా చేసిన దేవుడు ఎక్కడున్నాడో తెలిస్తే కొట్టాలనిపిస్తుంది అంకుల్. తప్పమ్మా, దేవుణ్ణలా అనకూడదమ్మా. కర్మ ఫలితం అనుభవించక తప్పదు తల్లి. ఏ రోజు అధైర్యపడని నాకు ఇప్పుడు నిన్ను తలుచుకుంటేనే భయం వేస్తోందిరా. బాధపడాల్సింది నా గురించి కాదు అంకుల్, కళ్ళు లేని మీ గురించి. సరోజ ఆంటీ మీ జీవితంలోకి రావాల్సిన సమయం వచ్చింది. మళ్ళీ ఒకసారి ఫోన్ చేయండి అంకుల్. వెయిట్ చేయమందిగా, చూద్దాం. ఏంటి రమ్మన్నారు? ఏంటి? ఆంటీ, మీరు వెళ్ళిపోయిన తర్వాత అంతా మారిపోయింది. అంకుల్ పరిస్థితి ఏం బాలేదు. ఫ్యాక్టరీలో పనిచేస్తుంటే అంకుల్ 2 కళ్ళు పోయాయి. నాకు తెలుసు ఆంటీ, వింటే తట్టుకోలేవని. రా ఆంటీ, అంకుల్ దగ్గరికి వెళ్దాం. నాకు చాలా పనుంది. అదేంటా ఆంటీ,
ఆయన డబ్బంతా మీకోసం ఖర్చు పెట్టారుగా. నా కోసమా? వాడికేం బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయో ఆస్తంతా హారతి కర్పూరంలా కరిగిపోయింది. మరి మీ పెళ్ళి? పెళ్ళా? జరుగుతుంది. కాని వాడితో కాదు, మా కంపెనీ చైర్మన్ కొడుకుతో. ఆ అన్నట్టు పెళ్ళికొచ్చి నా పరువు తీయద్దు, ఓకే? ఆంటీ, వాడితోనైనా ఉంటారా? వాట్ యు మీన్? ఏం లేదు. రేపు ఏ ఎంపీ కొడుకో సీఎం కొడుకో ప్రపోజ్ చేస్తే వాడితో జెండా ఎత్తేరని గ్యారెంటీ ఏంటి? యు కంట్రీ బ్రూట్! దొంగముండా. కంట్రీ బ్రూట్ నేను కాదే, తిన్న ఇంటి బాసాలు లెక్క పెట్టే నీలాంటి విశ్వాసం లేని కుక్కలు. నీలాంటి ఆడవాళ్ళు ఉండబట్టేనే ఆడజాతి మీద గౌరవం పోతుంది. అసలు నీది ఓ బ్రతికేనా? థూ, పదండి అంకుల్ పోదాం. అమ్మా, ధర్మం చేయండి అమ్మా. అమ్మా దిగమ్మా, నాకు షాప్ దగ్గర పనుందమ్మా, వస్తానే. అంకుల్, మీకోసం అన్నం తెచ్చాను అంకుల్. వచ్చావా తల్లి? ఎంత ఆకలిగా ఉన్నారో తినండి నువ్వు అంకుల్. తిన్నావమ్మా? ఎవరు? నాన్న, 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 అమ్మా తులసి, నాన్న. ఏంట్రా ఇది? ఏంట్రా ఇది? ఏం గతి పట్టిందిరా నీకు? ఎందుకురా ఇలా అయిపోయావు? ఏంటమ్మా, నువ్వు రోడ్డు మీద అడుక్కు తింటుంటే నిన్ను ఫాలో అవుతూ వచ్చానురా. బాబు, బాబు, ఎవరది? బాబు, నేను బాబు. బాబు, మీ ఈశ్వరయ్యని బాబు. ఆ రోజు నేను దుబాయ్ వెళ్ళటానికి నాకు 1,00,000 రూపాయలు ఇచ్చారు కదా బాబు, ఆ ఈశ్వరయ్యని బాబు. ఈరోజు నేను కోట్లు సంపాదించి ఈశ్వర్గా తిరిగి వచ్చాను బాబు. బాబు, కానీ మీకు మాత్రం నేనెప్పుడు ఈశ్వరయ్యనే బాబు. ఈశ్వరయ్య, ఏంటి బాబు ఇది? ఇది చూడ్డానికేనా బాబు నేను బ్రతుకున్నది? విధిరాతను ఎవ్వరూ